చివరిగా మా ఆత్మీయ తండ్రి నెహెమ్యా గారికి, అలాగే యూదా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, దైవ సేవకులు నెహెమ్యా గారికి మా టీం అంతటి తరపున ఏమి తెలియని వయసులో ఒక తండ్రి ఏ విధంగా అయితే చెయ్యి పట్టుకొని కుమారునికి అడుగులు నేర్పిస్తారో మా అందరికీ 2014 సంవత్సరం మొదలుకొని ఈ 2026 సంవత్సరం వరకు కొన్ని సందర్భాలలో మేము పిల్లలుగా ఒక్కొక్కసారి దైవ సేవకుల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మమ్మలను ప్రేమించి ఎవరు ఎన్నన్నా ఎవరు ఎన్ని చెప్పినా ఈ 13 సంవత్సరాలు ఇలా గడిచిపోయాయంటే దానికి కారణం మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడైతే, రెండవది మా ఆత్మీయ తండ్రి నెహెమ్యా గారని చెప్పడంలో ఎటువంటి అతిశయం మాకు లేదు. ఎందుకంటే మేము ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో కూడా చెప్పాడు. మీటింగులకు వస్తే ఎవరైనా కానుకిప్పించుకునే సేవకుల్ని చూసింటాం, కానీ మీటింగ్కి వచ్చి మొట్టమొదటిగా రూముకు పిలుచుకొని మాకు కానుకిచ్చిన గొప్ప దైవ సేవకుడు నెహెమ్యా గారు. ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు వరకు ఇలా 13 సంవత్సరాలు ఇలా జరుగుతూ ఉన్నాయంటే మేము మీ ఎదుట కనబడుతున్నాం, కానీ దాని వెనకాల కనబడకుండా మాకు వెన్నెముకగా నిలవబడి నేనున్నాను మీరు వెళ్ళండి అని ముందుకు మమ్మల్ని నడిపిస్తుంది మా ఆత్మీయ తండ్రి నెహెమ్యా గారే. ఎందుకంటే 1000 రూపాయలు మేము ఇవ్వలేం, కానీ ₹1 కూడా మా నుండి ఆశించకుండా మీరు బాగుండాలన్నా, మీరు బాగుండాలని చెప్పి మమ్మల్ని ప్రేమించి దాదాపుగా 12-11 సంవత్సరాలుగా మా చెయ్యి విడవకుండా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయ్యగారు ఒక మాట చెప్పారు, నేను మీ మీటింగులకు రాకుండా ఆగాలి అని అంటే అది ఒకటి నా ప్రాణమైనా పోవాలి, లేదా మీరు నన్ను పిలవకుండా అన్న ఆగాలి, అంతవరకు నేను వస్తూనే ఉంటానన్నాడు. అంత గొప్ప సేవకుడిని మాకు దేవుడు అనుగ్రహించినందుకే నిండు మనసుతో శిరము వంచి ఆయనకు మేము పాదాభివందనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక.